అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ చిన్నగా ఉన్నప్పుడు భోలే అంటాం, మనకు తెలుసు కదా. భోలే వారి గురువైన బాబాజీని ఏదో రకంగా ఆట పట్టించడానికి ప్రయత్నించేవాడు. బాబాజీ తనని చాలా స్ట్రిక్ట్గా క్రమశిక్షణలో పెట్టాలి అనేసి ఏమీ ప్రయత్నించేవారు కాదు. కానీ తన తప్పుల నుంచి తనే నేర్చుకుంటాడు అన్నట్టుగా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు హిమాలయాల్లో. బాబాజీ భోలేకి ఎక్కువగా బోధించలేదు, కానీ వారు భోలేని ఇతర గురువుల దగ్గర వారిని సేవించి వారి దగ్గర నుంచి నేర్చుకోవాలనేసి ఇతర గురువుల దగ్గరికి పంపేవారనమాట. అలాగ వారు ఎంతోమంది గురువులని కలిశారు. షెహన్షా అనే గురువును కలిశారు. తర్వాత కేదార్నాథ్ చేరుకుంటారు. అక్కడ సిద్ధుడైనటువంటి గుడారి బాబాని కలుసుకుంటారు. గుడారి బాబా భోలేని సొంత బిడ్డలా చూసుకునేవాడనమాట. ఆయన దగ్గర ఏ సంకోచం లేకుండా ఏ డౌట్ వచ్చినా అడిగేవాడు భోలే. తన గురువు ఏది అడగకపోయినా కావలసినవన్నీ ఎలా సమకూరుతూ ఉన్నాయి అనేసి అడుగుతాడు. అప్పుడు ఆయన ప్రకృతిలో పూర్తిగా మమేకమై ఉంటారు. అందుకే ప్రకృతి ఆయనని చూసుకుంటుంది అనేసి చెప్తారనమాట. ప్రకృతితో మమేకమై జీవించడం మొదలు పెడితే ఆ ప్రకృతితో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఆమె మనకి ఏం కావాలో అవన్నీ ఎంతో ప్రేమతో ఇస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే పరిసరాలను ప్రకృతి స్వభావానికి విరుద్ధంగా లేకుండా చూసుకోవాలి. మనం ఎంత ప్రేమనిస్తే ఆ ప్రకృతి అంతకన్నా ఎక్కువ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఇక్కడ ఇంకొక చక్కటి విషయం చెప్పారు మనకు బాబాజీ. ఏదైనా పువ్వు కోస్తున్నా లేదా చెట్టు నుంచి ఏదైనా కోస్తూ ఉన్నప్పుడు దాని పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టు. గుడారి బాబా కూడా ప్రకృతితో అదే రకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారనమాట. బాబాజీలాగానే ఆయనకు కూడా ఆకలి దప్పులు, వేడి, చలి, ఏ బాధలు ఉండవు. వాళ్ళు కావాలి అనుకుంటేనే వాళ్ళకి నిద్ర దగ్గరికి వస్తుంది, అలా అనమాట. వారి దగ్గర ఒక బొంత ఉండేది. రకరకాల గుడ్డ పీలికలు దొరికినవన్నీ దానికి పెట్టి కుట్టేస్తూ ఉండేవారు. అది కొన్ని సంవత్సరాల్లో చాలా బరువుగా తయారైపోయి ఉంటుంది. ఆ బొంతని ఎప్పుడు ఆయన తను మోసుకొని తిరుగుతూ ఉండేవాడనమాట. అందుకే ఆయనని గుడారి బాబా, బొంత బాబా అని పిలుస్తూ ఉంటారు. ఆ బొంతకి చాలా ప్రకృతి శక్తులు ఉన్నాయి అనేసి చెప్తూ ఉంటారు. అందరూ కలిసి వెళుతూ ఉంటారు. మధ్యలో బాబాజీ ఇక తనకిష్టమైన స్థానమైన తుంగనాథ్కి వెళ్ళిపోతారు. గుడారి బాబా భోలే పుష్పలోయకి వెళుతూ ఉంటారు. ఆ పుష్పలోయకి అవతల ఉండే శిఖరాలు మానవ సంచారానికి నిషిద్ధం అన్నమాట. అవి దివ్యశక్తుల కాపలాలో ఉంటాయన్నమాట. పుష్పలోయను చేరాలంటే ఫస్ట్ హేమకుండ్ అనే ఒక ప్రదేశం మీద వెళ్ళాలి. అక్కడే సిక్కు మతస్థుల గురువు తపస్సు చేశారు. చాలా రోజులు ప్రయాణం చేసి హేమకుండ్ చేరుకుంటారు. ఇంకా పుష్పలోయకు చేరటానికి చాలా టైం పడుతుంది. ఆ దారిలో వారికి ఒక జపాన్ సాధువు కూడా తోడవుతారనమాట. ఆ జపాన్ సాధువు ఈ గుడారి బాబా తన బొంతని భోలేతో మోయిస్తూ ఉండడం చూసి చిన్నపిల్లాడికి అంత బరువు ఇస్తున్నాడేంటి అన్నట్టు తను కొంచెం నెగిటివ్గా అనుకుంటాడు. కానీ భోలే అలసిపోయినప్పుడు తన అలసట తీరటానికే గుడారి బాబా తన యొక్క బొంతని భోలే మీద కప్పుతూ ఉన్నాడు. దానివల్ల ఈయన శక్తిని పొందుతున్నాడు అనేది గమనించలేకపోతాడు. తర్వాత జపాన్ సాధువుకి కాస్త జ్వరం వస్తుంది. అప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గుడారి బాబా యొక్క ఈ బొంతని కప్పినప్పుడు అతని జ్వరం తగ్గిపోతుందన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వాళ్ళు పుష్పలోయకి బయలుదేరుతారు. సో ఇప్పుడు ఇంకేం జరుగుతుందో చూద్దాం. కొన్ని గంటల నడక తర్వాత అక్కడి పుప్పొడి వాసన మరింత గాఢంగా మారింది. దాంతో కూలీలు తాము ఇంకెంత మాత్రమూ ముందుకు కదలలేమని తెగేసి చెప్పారు. అంటే ఈ జపాన్ సాధువు యొక్క సామాను మోస్తూ ఉన్నారు కదా వాళ్ళు.
ఆ సాధువు కాస్త దూరంలో ఉన్న గొర్రెల కాపర్లని, పచ్చిక మేస్తున్న గొర్రెల్ని చూపిస్తూ, వాళ్ళు నడుస్తూ ఉండగా లేంది మీకేమైంది అని అడిగాడు. దానికి కూలీలు, గొర్రెలు, గొర్రెల కాపర్లు ఇక్కడి వాతావరణంలో భాగం, కానీ మేము అలా కాదు. ఇంకా ముందుకు వెళితే ఈ ఘాటైన సువాసనలకి మెదడు మొద్దుబారడమో లేక చనిపోవడమో జరుగుతుంది. స్వర్గధామం లాంటి ఈ లోయ అందాలను కేవలం దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించగలం అని బదులిచ్చారు. గుడారీ బాబా ఆ జపాన్ సాధువుతో, ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్లే ముందు ఇక్కడే ఉండి కాసేపు ధ్యానం చేసి ఈ ప్రాంతాన్ని సంరక్షించే దైవశక్తిని, పర్వత శ్రేణిని ప్రార్థిద్దాం. అప్పుడు ఆ దైవిక శక్తి మనకు ముందుకు కదలడానికి అనుమతినిస్తుందని చెప్పారు. గుడారీ బాబా సలహాని జపాన్ సాధువు పెడచెవిన పెట్టాడు. అతని లక్ష్యం ఎంతసేపటికి ఈ లోయ దాటి అవతల వైపుకు వెళ్ళాలి. అక్కడ గుడారం వేసి పర్వతాల్లో నిగూఢంగా దాగి ఉన్న ప్రదేశాలన్నీ శోధించి మహాభారతంలోని భీముడు ఆంజనేయ స్వామిని కలిసిన ప్రదేశాన్ని కనుక్కోవాలి, అంతే. ఆయన అనుకుంటున్న ప్రదేశాన్ని ఓ గంట లోపే నడకతో చేరుకోవచ్చు. దాంతో కూలీలను అక్కడే వదిలి సాధు ఒక్కడే బయలుదేరాడు. ఆయనతో పాటు గుడారీ బాబా భుజాల చుట్టూ బొంత కప్పుకొని భోలే బయలుదేరారు. కానీ కొంత దూరం వెళ్ళగానే ఆయన తల తిరిగి అయోమయానికి గురయ్యారు. మతిస్థిమితం తప్పుతోంది. అయినా అతడు అప్పటికీ భయపడలేదు. కానీ ఎప్పుడైతే తాను అయోమయానికి గురై దారి తప్పుతున్నాడని అర్థమైందో అతనిలోని దిగులు భయంగా మారింది. అకారణంగా ఈ పర్వతాల మధ్య పిచ్చివాడిలా తిరగాలని అతడు అనుకోవడం లేదు. దాంతో ఏం జరుగుతుందో చెప్పమని అతడు గుడారీ బాబాని అడిగాడు. కుశాగ్రబుద్ధి గల బాబా అతన్ని వెంటనే వెనక్కి తిరిగి అతని కోసం ఎదురు చూస్తున్న కూలీల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓ ప్రక్క భయం, మరో ప్రక్క అయోమయం. వింత పరిస్థితిలో ఇరుక్కున్న ఆ సాధువు తక్షణం హేమకొండకి తిరిగి వెళ్ళిపోయాడు. గుడారీ బాబా, భోలే ఒంటరిగానే ముందుకు సాగారు. ఆ పుష్పలోయను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పర్వతాల్ని దాటి వెళ్ళసాగారు. స్వామీజీ నిష్ణాతులైన గుడారీ బాబా లాంటి సాధువులతో మాత్రమే మామూలు మనుషులు పుష్పలోయను దాటగలరని ఒకసారి నాతో అన్నారు. అక్కడ స్వర్గానికి భూమికి మధ్య దూరం చెరిగిపోతుంది. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తమ ఉనికిని కోల్పోతాయి. ఎవరైనా అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అనుభూతి చెందితేనే దేవతలు నిజంగానే ఉన్నారని, వారితో కలిసి ఉండటం సాధ్యమేనని నమ్ముతారు అన్నారు. చివరకు అక్కడ భోలేకి జ్ఞానులు రెండు ప్రపంచాలకు సంబంధించిన వారని, వారు ఏకకాలంలో ఇక్కడ అక్కడ ఉండగలరని, వారు తమ దివ్య నేత్రాలతో భూమి మీద నుంచే దివ్యలోకాలను చూడగలరని అర్థమైంది. మనకి బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఆ ప్రదేశంలో ఆశ్రమాలు కానీ మనుషులు కానీ లేరు. అయినా అక్కడ అన్నీ ఉన్నాయి. లోతైన ఆ పర్వత లోయల్లో ఒక రాయి మీద గుడారీ బాబా కూర్చుని భోలేతో మాట్లాడుతూ, ప్రాచీన కాలంలో ఇక్కడ ఆర్షిత్ సేన అనే సాధువు తన ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. కేవలం నీరు త్రాగి గాలిని మాత్రమే పీల్చి బ్రతికే గొప్ప సాధువులు నిండు పౌర్ణమి రోజు, ఆ తర్వాతి రోజు ఇక్కడికి వచ్చేవారు. వారి గౌరవార్థం ప్రకృతి దివ్యమైన సంగీతాన్ని వినిపించేది. ధ్యానం చేసి నీ కర్ణేంద్రియాలతో నువ్వు ఆ సంగీతాన్ని వినగలవు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలాన్ని చేరుకోవటానికి మాత్రం ప్రయత్నించకు అని చెప్పారు. ఖచ్చితంగా ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో కనీసం మీరన్నా విన్నారా అని ఆయన్ని అడిగి చూశాను. అప్పుడు తన జ్ఞాపకాల ఒడిలో దృష్టి సారించి తనని తాను మరచిపోయి గాఢమైన అనుభవాన్ని
దర్శిస్తున్న జ్ఞానిని చూశాను అంటున్నారు రచయిత. లోయ నుండి క్రిందకు దిగుతూ ఉన్నప్పుడు బాబా భోలే మరొకసారి పుష్పలోయను దాటాల్సి వచ్చింది. దాంట్లోకి ప్రవేశించే ముందు గుడారి బాబా, ఓయ్ పిల్లాడా, ఈసారి లోయ దాటేటప్పుడు నీకు ఈ బొంత సహాయం అవసరం లేదనుకుంటా అంటూ తీసేశారు. దాంతో ఆశ్చర్యంగా ఈసారి భోలే జ్ఞాపక శక్తి దాదాపుగా కోల్పోయాడు. లోయ నుండి బయటపడిన తర్వాత కూడా అతడి సహజ ఆలోచనా శక్తి, విచక్షణ జ్ఞానం అన్నీ ఆగిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏమైనా మాట్లాడినా దానికి అర్థం ఉండటం లేదు. ఇదంతా గుడారి బాబా భోలేని ఆట పట్టించడానికి చేసిందే. చివరికి బాబా బొంతని తిరిగి భుజాలపై కప్పినప్పుడు భోలే మామూలుగా అయ్యాడు. మామూలు స్థితికి చేరుకోగానే భోలే తాను మాత్రమే పూలవాసనకి ఎందుకు వశీభూతుడయ్యాడో, బాబాపై ఎలాంటి ప్రభావం ఎందుకు లేదో తెలుసుకోవాలని బాబాని అడిగాడు. అందుకు బాబా, నీకు శరీరము, మనసు బలహీనంగా ఉండటం వల్ల అలా జరిగింది. చూడు, నువ్వు ఒకవైపు గొప్ప ఆనందాన్ని పొందావు, మరోవైపు నీ జ్ఞాపక శక్తిని, స్పృహని కోల్పోయావు. పుష్పాలు నీలో నింపిన ఇలాంటి ఆనందం వల్ల నువ్వు ఏ గమ్యాన్ని చేరుకోలేవు. ఇది అచ్చం మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటిదే. ప్రజలు మరువానా, గంజాయి లాంటి మత్తు మందులను సేవించినప్పుడు మత్తులోకి వెళ్ళి దాన్ని ధ్యానమనో లేక సమాధి అనో అనుకుంటారు. ఆ స్థితి శరీరంలో రసాయనిక చర్య వల్ల జరిగింది. అలాగే పుష్పగంధం వల్ల నీకు కూడా అదే జరిగింది. లోయ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా నీ మనసు విపరీతంగా అదే అనుభూతిని కోరుకుంటుంది. కానీ భౌతిక ప్రేరణ అయిన ఆ పుష్పగంధం లేనందువల్ల శరీరం దాన్ని అందించలేదు, ఆ అనుభూతిని అందించలేదు. ఎందుకంటే ఇంకా లోయలోంచి బయటకు వచ్చాక పుష్పాలు లేవు అక్కడ. కానీ నీ శరీరంలో దాగి ఉన్న అనంతమైన ఆనందాన్ని ఉద్ధృతం చేసి నీలోనే నిక్షిప్తం చేస్తే నువ్వు ఇలాంటి సహజ పరిమళాలు కలిగించే బాహ్య ప్రేరణ లేకుండానే నీకు ఆనందం కలుగుతుంది అని వివరించారు. వాళ్ళు ఆ పుష్పలోయలో 1 వారం పాటు ఉన్నారు. ఆ వారమంతా గుడారి బాబా భోలేకి మనిషి శారీరకంగాను మానసికంగాను శక్తివంతంగా ఉండటం ఎంత అవసరమో బోధించారు. దేహమనే నావలో నిక్షిప్తమై ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ఎలా కనుక్కోవాలో, ఐహిక ప్రపంచపు బాహ్య ప్రేరణలకి, ఆకర్షణలకి లొంగకుండా ధ్యానం ద్వారా ఎలా అప్రమత్తంగా, అవేర్గా ఉండాలో భోలేకి బోధించారు. ఇంకా ముఖ్యంగా బాబా మానవ శరీరం దేవుడు కొలువున్న పవిత్ర దేవాలయం. కానీ మనం దీనిని నిర్లక్ష్యంతో, చెడు అలవాట్లతో చెత్త కుప్పలా చేస్తున్నాం. శరీరంలో నిండి ఉన్న అనంత ఆనందం అణగార్చబడుతోంది. అందువల్లే మనం ఆనందం, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాం. ఈ భౌతిక దేహం అదృశ్యమైన శక్తివంతమైన ప్రాణశక్తి కిరణాలతో కొనసాగుతోంది. అయితే మనం దానిని అపవిత్ర కార్యకలాపాలతో బలహీనపరుస్తున్నాం. దాంతో ఈ జీవశక్తి అండదండలు బలహీనపడి దేహం గుల్లబారి శక్తిని, సత్తువను కోల్పోతోంది. మన శరీరంలో శక్తి సామర్థ్యాలు క్షీణించడంతో వాతావరణ మార్పులకి, బ్యాక్టీరియాలకి, వైరస్లకి, మందులకి మన దేహం అనారోగ్యానికి గురి అవుతోంది. మానసిక స్థిరత్వాన్ని, భౌతిక శక్తిని కోల్పోతుంది అన్నారు. జీవితాన్ని ఆనందించాలంటే నువ్వు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన దేహంలో దృఢమైన మనస్సు ఉంటుంది. నీ ఆధ్యాత్మిక చైతన్య స్థాయి ముఖ్యం కాదు,
నువ్వు ఆరోగ్యంగా లేకపోతే నీ ఆధ్యాత్మిక మానసిక శక్తి అంతా దేహంలోని అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో ఖర్చవుతుంది. నీ శక్తి దేహంలోని రుగ్మతల్ని ఎదుర్కోవడంలో ఖర్చవుతుంటే నువ్వు జీవన సాఫల్యాన్ని, జీవిత పరమార్థాన్ని ఎలా కనుగొంటావు? కనుక మొదట దేహం పట్ల శ్రద్ధ వహించి బాధ్యతగా ప్రవర్తించు అని బాబా భోలేకి ఉద్బోధించారు. గుడారి బాబా భోలేకి కష్టపడే తత్వాన్ని అలవాటు చేశారు. వారి దృష్టిలో మనిషిని ఆవరించే భయంకరమైన భూతాలలో బద్ధకం ఒకటి. ఆయన సోమరిపోతుల్ని ఎప్పుడూ గౌరవించేవారు కారు. ఆయనతో ఉండడం అంటే వేగంగా నడవాలి, వేగంగా ఆలోచించాలి, వేగంగా పని చేయాలి. భోలే బద్ధకస్తుడు కాడు. అందుకే భోలే అంటే ఆయనకు ఇష్టం. అయినా భోలే ఇంకా గుడారి బాబా ప్రమాణాలను చేరుకోలేదు. వాళ్ళు పుష్పలోయలో ఉన్న వారం రోజుల్లో గుడారి బాబా భోలేకి మెత్తని బొంత తప్పనిసరి అయితే తప్ప ఇచ్చేవారు కారు. పూల వాసనలకి చెక్కు చెదరకుండా ఉండేందుకు భోలే చేత ధారాపాతంగా చెమటలు కారే వ్యాయామం చేయించేవారు. కొండ ప్రాంతాల్లో ప్రవహించే మంచునీటిలో స్నానం చేయించేవారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం అలాంటి ఎత్తైన కొండ ప్రాంతాలలో ధారాపాతంగా చెమటలు పట్టేటట్లు వ్యాయామం చేయడం, మంచు నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ గుడారి బాబా అదే చేయించారు. అదే విషయాన్ని స్వామీజీని అడిగినప్పుడు స్వామీజీ ఆ విధంగానే నన్ను సామాన్య మానవుని శారీరక మానసిక పరిధుల్ని, దుర్బలత్వాన్ని అధిగమించేటట్లు చేసి గొప్ప సాయం చేశారు. అంతా సవ్యంగానే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నాకేం కాకుండా చూసుకోవడానికి ఆయన అక్కడే ఉన్నారు, ఆయన బొంత ఉంది అన్నారు. అప్పటికి గుడారి బాబా వయస్సు 90 సంవత్సరాలైనప్పటికీ ఆయన శక్తి మన అంచనాలకు మించి ఉంది. 20,000 అడుగుల ఎత్తులో పచార్లు చేస్తూ చలోక్తులు విసరగలరు. అలసట లేకుండా పక్కపక్క నవ్వగలరు. నడకలో వారిని మించిన వారే లేరు. ఈ వయసులో ఎలాంటి యోగాసనాలు, ప్రాణాయామాలు చేయకపోయినా యోగులు తమ నాభి దగ్గర అగ్నిని ప్రజ్వలింపచేయటానికి చేసే జఠరాగ్నిని ప్రేరేపించే అగ్నిసార క్రియని క్రమం తప్పకుండా చేసేవారు. భోలేకి ప్రాణాయామంలోని కొత్త పద్ధతులను, ముద్రలను, భంగిమలను, బంధాలను నేర్పి ప్రతిరోజు వాటిని తీవ్రంగా సాధన చేయించేవారు. అంతేకాదు గుడారి బాబా గొప్ప రసవాద నిపుణులు. మనకి మన స్నేహితులు, బంధువులు ఎంత బాగా తెలుసో ఆయనకి మొక్కలు, ఖనిజాలు అంత బాగా తెలుసు. హిమాలయాలలో పెరిగే వందలాది ఔషధ మొక్కల గురించి, వాటికి గల రోగ నివారక ఔషధ లక్షణాల గురించి వివరించారు. శరీరంలోని విషాన్ని తీసి చైతన్యాన్ని నింపే కొన్ని ప్రత్యేక మొక్కలను ఎలా సేకరించాలో ఆయన భోలేకి నేర్పారు. నిగూఢమైన హఠయోగ, ప్రాణాయామ, ధ్యాన పద్ధతులను రసవాదంలోని మార్మిక విధానాలతో ఎలా అనుసంధానించాలో ఆ సూక్ష్మ రహస్యాలను కూడా బోధించారు. అయితే ఎప్పుడూ గుడారి బాబా వీటిని ఉపయోగించడం భోలే చూడలేదు. యోగుల శక్తికి, జ్ఞానానికి ఇవేనా మూలం అని భోలే ఆశ్చర్యపోతూ ఉండేవాడు. వీళ్ళు తపస్సు ద్వారా, యోగ విద్య ద్వారా అతీంద్రియ శక్తులు పొందుతారని భోలేకి తెలుసు. గుడారి బాబా కూడా ఖచ్చితంగా ఏదో తపస్సు చేస్తుంటారని, ఇప్పటికీ అలాంటి సాధన ఏదో చేస్తూనే ఉన్నారని భోలే విశ్వసించాడు. దానివల్లే ఆయన మానవ మాతృలు ప్రయాణించలేని ఈ దుస్తరమైన లోయ గుండా, పర్వతాల గుండా నడుస్తూ ఉన్నారు.
దేవతలతో మాట్లాడటం లాంటి అతీంద్రియ జ్ఞానం ద్వారా అసాధ్యమైన పనులు చేస్తున్నారు. ఆకలి, దాహం, అలసట, నిద్ర వంటి ప్రాణాంతక సమస్యలు కూడా ఆయన్ని ఏమీ చేయలేవు. బహుశా ఆయన బొంత భగవత్ ప్రసాదమై ఉంటుందని భోలే అనుకున్నాడు. ఒకసారి భోలే అద్భుతమైన ఫలితాన్ని పొందాలంటే అందుకు సరిపడే కఠోర నియమాలను సాధన చేయాలి. మీ బోధ ఫలించాలంటే నేను ఎలాంటి కఠోర నియమాల్ని పాటించాలి అని బాబాజీని అడిగాడు. గుడారి బాబా భోలేని ఆట పట్టించడం పూర్తి అయిన తర్వాత కఠోర నియమాల సాధనలో తనకు తానుగా ఎంతో జాగ్రత్తగాను నియమనిష్టలతో ఉండాలో అతడికి తెలిపారు. సంస్కృత పదమైన తపస్ అంటే వేడి లేదా ప్రకాశం. నిన్ను తేజోవంతంగా ఉంచే ప్రతి సాధన తపస్సే. అనారోగ్యకరమైన జీవనం నీలోని జీవశక్తిని నిర్వీర్యం చేస్తుంది. బద్ధకాన్ని, జడత్వాన్ని దహించి బూడిద చేసి శరీరాన్ని పోషణతో పరిశుద్ధంగా ఉంచితే అది నీలో తపస్సు చేయడానికి కావలసిన జ్వాలను అనుమతిస్తుంది. నీలో ఉన్న అవరోధాలను అధిగమించటానికి నే చెప్పిన వాటన్నింటినీ క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే నువ్వు తపస్సు చేస్తున్నట్టే అన్నారు ఆయన. భోలే గుడారి బాబాతో నెల రోజులు పైగా తిరిగి చివరికి తుంగనాథ్లో ఉన్న తన గురువు దగ్గరికి చేరుకున్నారు. తుంగనాథ్ అంటే శిఖరాల్లోకెల్లా నాయక శిఖరం. ఇది కూడా సుప్రసిద్ధమైన కేదారనాథ్ పుణ్యక్షేత్రం లాగానే మహిమాన్వితమైన దేవభూమి. దీనికి 12,000 అడుగుల ఎత్తులో ఒక పురాతనమైన గుడి ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే పట్టుమని 10 మంది పట్టగలరు అంతే. దీని చుట్టూ రకరకాల దేవుళ్ళు కొలువు తీరిన 12 గుళ్ళు ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం యోగుల కథనాల ఆధారంగాను ప్రధాన గుడి గుహ ప్రవేశద్వారంలోనే ఉంటుంది. కానీ అది ఈ చీకటి యుగారంభంలో మూసుకుపోయిందని, అది మానవుడి కంటికి కనబడదని చెప్తున్నారు. గుడి వెనక భాగం పర్వతంలోనే కట్టబడి ఉందని అనుకుంటారు. అతి కొద్ది మంది యాత్రికులు మాత్రమే ఈ మందిరాన్ని సందర్శిస్తారు. అది కేవలం వేసవికాలంలోనే. సంవత్సరంలో 6 నెలలు ఈ ప్రాంతాన్ని కొద్దిమంది సాధువులు తప్పించి అందరూ సందర్శించటానికి వీలు ఉండదు. శీతాకాలం రోజుల్లో చప్టా మీద కనీసం ఒక్క కారు కూడా కనిపించదు. తుంగనాథ్కి పైన కొద్ది దూరంలో చంద్రశిల ఉంటుంది. ఇది ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి శిఖరం. ఇక్కడే శ్రీరామచంద్రుడు ధ్యానం చేశాడు. దీనికి దగ్గరలో ప్రఖ్యాతిగాంచిన లంకానగర రాజైన రావణాసురుడు పర్వతరాజైన శివుడి కోసం ధ్యానం చేసిన రావణశిల కూడా ఉంది. ఇప్పటికీ ఈ పర్వత ప్రాంతాల మధ్యలో ధ్యానం చేసే సాధకులకు ఆ ఉత్కంఠభరితమైన ఆనందం, నిశ్శబ్ద సంగీతం అనాయాసంగా వినిపిస్తుంది. హిమాలయాలలోని తుంగనాథ, దాని చుట్టుప్రక్కల పర్వతాలు బాబాజీకి ఎంతో ఇష్టమైన రహస్య ప్రదేశాలని కొంతమంది యోగులకు మాత్రమే తెలుసు. గుడారి బాబాను పుష్పలోయలో వదిలిన తరువాత ఇక్కడే భోలే బాబాజీని కలిశాడు. గుడారి బాబాతో గడిపిన అనుభవం ఇప్పటికీ తాజాగా ఉంది. గుడారి బాబా వల్ల ప్రేరేపించబడ్డ కఠోర నియమ సాధన చేయాలనే కోరిక రోజురోజుకి తీవ్రమవుతోంది. పుష్పలోయలోకి వెళ్ళకముందు భోలేకి యోగసిద్ధి పొందాలంటే కఠినమైన ఉపవాసాలతో ఇతరులకు దూరంగా ధుని ముందు కూర్చుంటే చాలనే అభిప్రాయం ఉండేది. కానీ గుడారి బాబా ఈ అవగాహనను పటాపంచలు చేశారు. దాంతో భోలే దీని గురించి మరింత వివరంగా సరైన సమయంలో తన గురువుని అడిగి తెలుసుకోవాలని భావించాడు.
సరైన సమయం కోసం భోలే కాచుకుని కూర్చున్నాడు. ఆ సమయం రాగానే తన గురువును, మీ సిద్ధులకి బలం, సామర్థ్యం ఎక్కడి నుంచి లభిస్తుంది అని అడిగేశాడు. తన సహజ ధోరణిలోనే బాబా, అదే కఠోర నియమ సాధనతోనే అని బదులిచ్చి కళ్ళు మూసుకున్నారు. ఈ సమాధానంతో భోలేకి ఏమీ అర్థం కాలేదు. మనసు సంతృప్తి చెందలేదు. అదృష్టవశాత్తు అయితే బాబాజీ శిష్యుల్లో పెద్దవాడు, అనుభవజ్ఞుడైన శిష్యుడు స్వామి శివానంద భోలే ప్రశ్నకు సమాధానం చెప్పటానికి సిద్ధపడ్డాడు. మీరు ఉపవాసం ఉండి అగ్నికి ఎదురుగా కూర్చుని శరీరాన్ని ఎండగట్టుకుంటే ఏ రకంగా ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉండగలుగుతారు అని భోలే స్వామి శివానందను అడిగాడు. స్వామి శివానంద దానికి, ఇలాంటి కఠోరమైన దీక్షలు మన శరీరాన్ని, చిత్తాన్ని బలహీనపరుస్తాయి తప్ప సంస్కారహీనమైన మనస్సు రేకెత్తించే కోరికలకు అనుగుణంగా నడుచుకోలేవు. బలహీనమైన శరీరం, చిత్తము ఆలోచనలను, కోరికలను ఎగదోసే మనసును ఎదుర్కోలేవు. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అనంతమైన శక్తిని సంతరించుకున్న దృఢ చిత్తము, సంకల్ప బలం, జ్ఞానం, తనకు తానుగా సమర్పించుకునే తత్వం లాంటి వాటిని సాధించే కఠోర సాధనలతో ప్రయోజనం ఉండదు. నిజానికి మనసుకి, శరీరానికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడమే తపస్సు. విపరీతంగా తినడం లేదా పస్తులు ఉండటం, విపరీతంగా నిద్రపోవటం లేదా జాగారాలు చేయటం, విపరీతంగా వ్యాయామం చేయటం లేదా మొద్దులా కదలకుండా ఉండటం, విపరీతంగా ఆలోచించటం లేదా అసలు మెదడును ఉపయోగించకుండా ఉండటం లాంటి పనులన్నీ మనస్సుకి, శరీరానికి ఆధారంగా ఉండి సుస్థిరంగా ఉంచే జీవశక్తులను ఆందోళనకు గురి చేయడమే. చెడు అలవాట్లతోనూ నిర్లక్ష్యంతోనూ ప్రజలు అదే చేస్తున్నారు అని బదులిచ్చారు. అలాంటి అలవాట్లను వదిలేసి స్వీయ క్రమశిక్షణతో నిర్లక్ష్యాన్ని అధిగమించాలి. తనకు తానుగా సంస్కరింపబడాలనే లక్ష్యం నీకు లేకపోతే క్రమశిక్షణ విలువ తెలియకపోగా అది ఒక చిత్రహింసగా మారుతుంది. స్వీయ ప్రేరణ మాత్రమే స్వయం సంసిద్ధతను సాధించే భూమికను సిద్ధం చేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు చేపట్టే అనేక శిక్షణలను ఆనందించగలవు. ఆ శిక్షణలే కఠోర నియమాలుగా పిలువబడతాయి. నువ్వు వాటిని ఆనందించలేకపోతే అదో నరకంగా మారుతుంది. అప్పుడు భోలే, స్వీయ క్రమశిక్షణ స్వభావం ఏమిటి? ఎవరు శిక్షణనిస్తారు? ఎలా ఇస్తారు? స్వయం నిబద్ధత అంటే ఏమిటి? వీటన్నింటినీ ఆచరించటానికి ఆసక్తి లేకపోతే మనం ఎలా ఆచరిస్తాం? అలసిపోవడం ఇష్టం లేనప్పుడు పర్వతాలపై గంటల తరబడి ఎలా నడవగలం? కావలసినంత ఆహారం ఎదురుగా ఎంతో రుచిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా నిగ్రహించుకోగలం అని అడిగాడు. మనకొచ్చేలాంటి క్వశ్చన్సే కదా. స్వామి శివానంద జీవిత పరమార్థాన్ని, దాని ఆవశ్యకతని అర్థం చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే నీ జీవితంలోని విలక్షణమైన మధుర క్షణాల విలువను అర్థం చేసుకోగలవు. అవగాహన మొదలైతే ఇంకా తుచ్చమైన విషయాలపై, అర్థం లేని అనుభవాలపై నీ సమయం వృధా చేయనవసరం ఉండదు. జీవితంలో మరణం ఒక అనివార్యమైన వాస్తవం. నువ్వు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే నువ్వు మరణిస్తున్నావని, దాన్ని ఎవరూ ఆపలేరని ఒక్కసారి ఊహించుకో. అలాంటి సమయంలో నీ వెంట ఏం వస్తోందో, ఏది నీకు బాసటగా నిలుస్తోందో చూడు. మృత్యుముఖంలో ఆనందంగా ఉండగలిగావా? అలా కానప్పుడు, నీతో పాటు తీసుకెళ్ళడానికి ఏమీ లేనప్పుడు
హీనమైన ఈ స్థితి కన్నా హైన్యం ఇంకేముంది చెప్పు? ఈ స్థితేనా నువ్వు కష్టపడి సంపాదించింది? చనిపోయిన తరువాత ఈ దుఃఖాన్ని, భారాన్ని మోసుకుని వెళ్ళడానికేనా జన్మంతా కష్టపడింది? మానవ జన్మకి సార్థకత ఇదేనా? ఈ విషయాలన్నింటిపైన పరధ్యానం వహిస్తూ సాధ్యమైనంత తక్కువగా ఆలోచించేటట్టు చెయ్యగలిగే వాతావరణ పరిస్థితుల్ని కలగజేయడమే ఆధ్యాత్మిక జీవనం. మానసికంగా, శారీరకంగా, పంచేంద్రియాల ద్వారా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ ఈ ప్రశ్నలకు సమాధానం సాధించేటట్లుగా దేహానికి శిక్షణనివ్వడమే సాధన లేదా ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆధ్యాత్మిక జీవనానికి అంకితం కావడం ఎంతో కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచంలోని తళుకు బెళుకు అందాలకు, వాటి ప్రేరణలకు స్వతహాగా మనలో ఉండే దుర్గుణాలు, వాటి ఒత్తిళ్ళు మనల్ని ఐహిక సుఖాల వెంట పరిగెత్తేటట్లు చేస్తాయి. అందుకే ఆధ్యాత్మిక ప్రక్రియని కఠోరమైన సాధన అని అంటారు. నీకు చేయాలని లేకపోయినా దాన్ని ఆచరించేటట్లు నిన్ను నువ్వు ఒప్పించుకోవలసిందే. అయితే మన మనసులో ఉండే స్వాభావికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆధ్యాత్మిక ఆచరణ ఎలా ప్రారంభించాలి? భోలే అడిగాడు. ఇది మామూలు ప్రశ్న కాదు. అయితే గుడారి బాబా మరికొంతమంది ఋషులు భోలేలోని జ్ఞాన తృష్ణను ప్రేరేపించి వదిలారని, ప్రస్తుతం ఇతను ఆధ్యాత్మిక ఆచరణకు సిద్ధంగా ఉన్నాడని బాబాజీ, స్వామి శివానందలకు అర్థమైంది. దాంతో వారు హిమాలయాలలో తమ గురువు వద్ద ఉన్నప్పుడు నేర్చుకున్న విద్యను, తర్వాత వారు తమ విద్యార్థులకు తమ బోధలు, ఆచరణాత్మక ప్రదర్శనల ద్వారా నేర్పిన జ్ఞానాన్ని క్రమంగా బొట్టు బొట్టుగా భోలేకు ప్రసాదించారు. దాని సారాంశాన్ని హిమాలయ పరమగురువులతో జీవనంలోనూ, వీరి బోధలు, ఉపన్యాసాలు, అలాగే రచనల నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. నిజమైన, ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన పరివర్తన కోసం మనం ఒక క్రమ పద్ధతిలో స్వీయ క్రమశిక్షణతో స్వీయ శిక్షణలో సాధన చేయాలి. అవసరమైనప్పుడు కేవలం తత్వశాస్త్రం, మేధోపరమైన జ్ఞానం లాంటి వాటిని నమ్ముకుంటే పని జరగదు. నీ జిజ్ఞాస కోసం, ఆనందం కోసం కావాలంటే రకరకాల తాత్విక సిద్ధాంతాలను చదువుకోవచ్చు. అయితే ఆ సిద్ధాంతాలు నీకు నువ్వుగా ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడే పనిచేస్తాయి. దైనందిన జీవితానికి సైద్ధాంతిక జ్ఞానాన్ని అనువర్తించడమే ఆచరణ. సాధారణంగా ప్రజలు ఇతరులపై ఆధారపడటం అలవాటు చేసుకున్నారు. వారికెప్పుడు ఇతరులు ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతూ ఉండాలి. ఎల్లవేళలా ఇతరుల సహాయం కావాలి. నువ్వు ఒక మనిషివి, నీ పట్ల నువ్వే బాధ్యత వహించాలి. ఇతరుల మీద ఆధారపడటం వల్ల నీలోని స్వీయ ప్రేరణ అణగిపోతుంది. అది లేకపోతే నువ్వు ఏదీ సాధించలేవు. ఓటమి పట్ల భయాన్ని పక్కకి నెట్టు. నీ దృఢ సంకల్పాన్ని మేల్కొలుపు. త్వరలో గెలుపే స్వయంగా వచ్చి నీ పాదాభివందనం చేస్తుంది. దేహాన్ని, మెడని, తలని నిటారుగా పెట్టి కూర్చోవడం అనేది ఒక క్రమ పద్ధతిలో అభ్యసించు. అలా కూర్చోవడం ఎంతో ఆరోగ్యకరం, అత్యంత సౌకర్యవంతం కూడా. అలా కూర్చున్నప్పుడు వెన్నెముక అడుగు భాగంలో ఒత్తిడి పెరిగి నీలోని జీవశక్తులు విస్తరించి పైకి పెరుగుతాయి. ఎందుకంటే వెన్నెముక నిటారుగా ఉండి నాడీ వ్యవస్థ సడలింపబడటం వల్ల జీవశక్తి సులభంగా ఊర్ధ్వముఖంగా వెన్నపూస ద్వారా తల వైపు ప్రయాణిస్తుంది. ఇలాంటి భంగిమలో నువ్వు సోమరితనం, స్తబ్దతకు దూరంగా ఉంటావు. సరైన భంగిమ లేకపోతే లెక్కలేనన్ని అడ్డంకులు నీ ఆచరణకు, శిక్షణకు అడ్డుపడతాయి. గుర్తుంచుకో,
ఎలాంటి శిక్షణకైనా ఆచరణకైనా బలమైన ఆరోగ్యవంతమైన దేహం ఉండాలి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం అనేది సాధన చేసినప్పుడు నీ శరీరం నిశ్చలమై, శ్వాస నిర్మలమై, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నీకు దేహం ఉంది కానీ నువ్వు దేహం కాదు అనే విషయాన్ని గ్రహిస్తావు. అంతేకాక దేహం అనేది ఒక అద్భుతమైన సాధనం అని, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అర్థం చేసుకుంటావు. అనారోగ్యంగా ఉండే శరీరం మనస్సుతో విభేదిస్తుంది. నీకు సంబంధించిన ఇతర విషయాలపై నువ్వు పని చేయలేవు. అందుకే శారీరక ఆరోగ్యాన్ని కొనసాగించటం అనేది ఆధ్యాత్మిక ఆచరణలో అంతర్భాగమైనది. ఏ ఆచరణనైనా మొదలు పెట్టాలంటే ముందుగా నీకు తీవ్రమైన కాంక్ష ఉండాలి. ఆ కాంక్షే నిన్ను నిబద్ధీకరిస్తుంది. ఈ నిబద్ధత నిర్ణయాత్మక శక్తి ద్వారా సంరక్షింపబడాలి. ధ్యానంలో కూర్చోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఎవ్వరికీ నిన్ను భంగపరిచే శక్తి ఉండదు. ప్రారంభంలోనే ఎక్కువగా ఆశించకు. తక్షణం ధ్యానం చేయగలిగే విధానాలు ఏవీ లేవు. మితిమీరిన అంచనాలు ఊహల్లో, భ్రమల్లో, కలల్లో విహరించేటట్లు ఒత్తిడి చేస్తాయి. అనవసరమైన అంచనాలు నిన్ను ఆందోళనకు గురి చేస్తాయి. ఆందోళనతో ఎప్పుడూ ధ్యానం చేయలేవు. చివరకు విసుగు చెంది నీ సాధనని ఆపేస్తావు. ఇక నైపుణ్యానికి సంబంధించి మొదట దేహాన్ని, మనస్సును విశ్రాంతిగా ఉంచు. నిశ్శబ్దంగా శ్వాస తీసుకో. బాహ్య ప్రపంచం నుంచి నీకు నువ్వే దూరమై నీ శ్వాసను గమనించు. నీ మీద నమ్మకం ఉంచు. నీ సాధన మీద, నీతోనే ఎప్పుడూ ఉండి విద్య నేర్పుతున్న గురువు మీద నమ్మకం ఉంచు. నిజమైన సాధన, రగిలే నీ ఆకాంక్ష, దేవుని కృప అన్నీ కలిసి నీకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. అంతేకాదు, నువ్వు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే అవే శక్తులు నిన్ను రక్షిస్తాయి. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అసలు సాధన ఎలా చేయాలి అని. మనమంతా ధ్యానం ఒక 4 రోజులు చేసి అయ్యో నాకు ధ్యానం కుదరటం లేదే అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కావాలి. ముందు మన శారీరక ఆరోగ్యం కావాలి. మనకు దృఢమైన సంకల్పం ఉండాలి. విన్నది ఆ చెవిన విని ఈ చెవిన వదిలేయకుండా ఆచరణలో పెట్టాలనే సంకల్ప బలం కావాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే ఆటోమేటిక్గా కొద్ది రోజులకు వస్తాయి. కానీ ఏదైనా టైం పడుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. అంటే సాధన చేస్తూనే ఉండాలి. 4 రోజులు చేసి నాకు రాలేదని ఆపేయకూడదు. అసలు ఎంత చక్కగా చెప్పారో. ఈ విషయాలన్నీ కూడా 1కి 2 సార్లు మళ్ళీ మళ్ళీ వినాలి అందరూ కూడా. మనం అందరము సాధనలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్రపంచ ఆకర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ చక్కగా ఆకలింపు చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. ఇది నాకు కూడా, మీకు చెప్పటం కాదు. ఇక భోలే తర్వాత ఏ గురువు నుంచి జ్ఞానాన్ని స్వీకరించారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.